సో మే- వైట్ బోర్డు దాని గురించి స్ట్రగుల్ అవుతున్నాం సార్ బేసిక్ గా అంతే. అవునవును సార్ లింక్ కూడా 8:30ది అడిగాం సార్. ఆ లింక్ 2 days నుండి కూడా క్లాస్ లేదు అనే చెప్పింది. 2 days 3 days నుండి. ఈవినింగ్ ఈవినింగ్ లింక్ కూడా ఏం పంపించట్లా. అంటే ఈవినింగ్ ఈ బ్యాచ్ లింక్ కూడా ఏం పంపించట్లేదు. చెప్తాను, నేను గట్టిగా చెప్తాను లాగండి. మీ పేర్లు అవన్నీ ఆ దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా నేను చెప్తాను లాగండి. మీ ఇద్దరికి చాలా జాగ్రత్తగా చూడండి, నేను ఫోన్ చేసి చెప్తాను. మేము అదే సార్, ఈ మేము రోజు బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, మేము నేర్చుకోవాలని ఇదిగా ఉన్న కొంచెం చూద్దాం. అటువైపు నుండి కూడా బాగుంది సార్. నేను చెప్తాను తప్పకుండా. నేను టీమ్ నే మారుస్తున్నాను కొంచెం, అంటే మనకి 1వ తారీఖు వస్తుంది కదా, కొంచెం అందుకని మార్చేస్తాను. టీం మొత్తం మార్చేసి మళ్ళీ సెటప్ అంతా రెడీ చేస్తాను. మీకు అందుబాటులో ఉంటాను, నో ప్రాబ్లం. 24/7 అందుబాటులో అదే సార్, మీరు మామూలుగా వాటికి కూడా అటెండ్ అవ్వమని చెప్పారు కదా సార్. లింక్ అడుగుతుంటే ఆమెమో లింక్ పంపించలేదు అని మళ్ళీ ఫస్ట్ నుండి అన్ని అడుగుతుంది సార్. మీరు ఎప్పుడు మీ పేరేంటి, ఎప్పుడు జాయిన్ అయ్యారండి, ఇవన్నీ అడుగుతున్నారు. మళ్ళీ ప్రతిసారి మళ్ళీ ఇవన్నీ అదే చాటింగ్ ఎక్కువ అవుతుంది సార్. నాకే గుర్తున్నారు మీరు. నా దగ్గర ఇప్పుడు చూడు ఎంతమంది 100 మెంబర్స్ ఉన్నారు. అదే 100 మెంబర్స్ లో ప్రభు కుమార్ అనగానే వెంటనే నాకు స్ట్రైక్ అవుతుంది. అదే ఇప్పుడు మన శ్రీకృష్ణ అంటే వెంటనే స్ట్రైక్ అవుతుంది నాకు అట్లా. మరి ఎంతమంది ఉన్నారు? సరే, ఓకే, సరే. మనం ఈరోజు మనం క్యాట్ టెక్ టచ్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్స్ చూద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ కమాండ్స్ లో మనం చూడండి, యాక్చువల్ గా సో రియాలిటీలో మనం చూస్తే, రియాలిటీలో ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో టు క్రియేట్ ఫైల్స్ we have commands, and tools also. Yes, we have a commands and tools also. దేనికోసం? టు క్రియేట్ ఫైల్స్. ఓకే, సో జనరల్ గా టూల్స్, ఏదైతే టూల్స్ ఉన్నాయో, ఏదైతే కమాండ్స్ ఉన్నాయో అవి నేను లిస్ట్ అవుట్ చేస్తాను. కమాండ్స్, సో కమాండ్స్ లో లిస్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ కమాండ్ టచ్, TOUCH. రెండో కమాండ్ క్యాట్. మూడో కమాండ్ ఎకో, ఇట్లా. సో కమాండ్స్ ఇవి. అయితే దీనికి సమానమైన టూల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్ గా టూల్స్ ఏమైనా ఉన్నాయంటే TOLS, టూల్స్. ఎస్, సో టూల్స్ లో మనకి జనరల్ గా ఫస్ట్ టూల్ VI. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ టూల్ ఒకటి వచ్చింది, దాని పేరే VIM. సో దానికి కంటే కొంచెం ముందు ఒక టూల్ ఉంది, దాని పేరు నానో. ఎస్, ఇది అసలు యాక్చువల్ గా అంటే VI ఉంది, VIM ఉంది, నానో ఉంది. ఈ 3 టూల్స్, ఈ 3 కమాండ్స్. ఎస్, టు క్రియేట్ ఫైల్స్, టు వర్క్ విత్ ఫైల్స్, వి యూజ్ దిస్ కమాండ్స్ అండ్ వి యూజ్ దిస్ టూల్స్. గుడ్. సో జనరల్ గా మనకి ఈ సైడ్ కమాండ్స్ గురించి ప్రాబ్లం లేదు. సో టూల్స్ గురించి మనం చూద్దాం. టూల్స్ లో VI, VIM, నానో. ఎస్, ఓకే, గుడ్. కమాండ్స్, టూల్స్, ఇవి చూద్దాం మనం. సో కమాండ్స్ అనేది మనకు ఓకే, నో ఇష్యూ. సో టూల్స్ వచ్చేసరికి కొంత మనం నేర్చుకోవాలి. ఎస్, ఓకే, మినిట్. ఓకే, సో ఇవి టూల్స్ అనుకోండి, మనకి ఇది కమాండ్స్ అనుకోండి. అయితే జనరల్ గా ఈ టూల్స్ కమాండ్స్ కి డిఫరెన్స్ ఏందనేది కొంతసేపులో మీకు అర్థమైంది, నో ఇష్యూ. సో ఇవి యాక్చువల్ సార్, ఇది ఏంటి సార్ చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్ గా VI అనేది కూడా ఒక టూలు, కానీ దానిని ఎస్ ఫ్రెండ్స్ ఫైల్స్ క్రియేషన్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫైల్స్ లో ఉన్న డేటాను అప్డేట్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫైల్స్ లో ఉన్న డేటాను డిలీట్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫైల్స్ లో ఒక డేటా ఉంటే దానికి కొంచెం ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ చేయాలంటే, యాడ్ చేయాలంటే కూడా ఉపయోగిస్తారు. దట్ మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ వాట్? అపెండ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. దట్ మీన్స్ ఎగ్జిస్టింగ్ డేటా ఆల్రెడీ ఉంది, దాని ఎగ్జిస్టింగ్ డేటాకి మరికొంత డేటాని అటాచ్ చేస్తాం, దాన్నే మనం అపెండ్ అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా చేయొచ్చు VIM ఉపయోగించి. అయితే VIM కాకుండా అది ఓల్డ్ అయిపోయింది, దాని ప్లేస్ లో న్యూ టూల్ వచ్చింది, దాని పేరు VIM. VIM ఈజ్ ఎ టెక్స్ట్ ఎడిటర్ టూల్, ద మోస్ట్ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ ఇన్ లినక్స్. సో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ VIM. సో నానో అనేది ఏంటంటే, నానో, ఎస్, ఇది కూడా టెక్స్ట్ ఎడిటర్ టూలే. ఎస్, దిస్ ఈస్ ఆల్సో ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్, బట్
with the help of this Nano, we can create a files, we can update the data inside files, we can delete the data inside files, we can update, we can delete, yes, everything we can do. We can append the data also, we can create a files also. చూసారా, ఫైల్స్ తయారు చేయొచ్చు, డేటా అప్డేట్ చేయొచ్చు, డేటా డిలీట్ చేయొచ్చు, డేటా అపెండ్ చేయొచ్చు. 4 ways. సార్ మరి డేటాని చూడొచ్చా? కెన్ యూ సీ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ బై యూజింగ్ నానో కమాండ్? ఎస్, యూ కెన్ సీ, నో ప్రాబ్లం. అంటే మనం చూడటాన్ని మనం సి అంటాం కదా, కానీ ఇక్కడ భాషలో రీడ్ అంటాం. రీడ్, ఎస్, టు సి, టు రీడ్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్సెస్. చూడండి, మనం చూడటం అన్నా, రీడ్ చేయటం అన్నా, యాక్సెస్ చేయటం అన్నా టోటల్ ఆల్ ఆర్ సేమ్. అయితే ఏ భాష మాట్లాడతారు మనం రియల్ గా అంటే రీడ్ అనే భాష మాట్లాడతాం. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. దట్ మీన్స్ ఫైల్లో ఉన్న డేటాని చూడు అని అర్థం. ఐ వాస్ రీడ్ దిస్ డేటా ఫ్రమ్ దిస్ ఫైల్ అంటే ఫైల్లో ఉన్న డేటా చూడండి అని అర్థం. ఎస్, దాన్నే మనం యాక్సెస్ అంటాం, దాన్నే మనం సి అని పిలుస్తాం. యాక్సెస్ ఆర్ సి ఆర్ రీడ్. సో మనకి ఫైల్స్ టెర్మినాలజీకి వచ్చేసరికి రీడ్, దట్స్ ఇట్, రీడ్ అట్లా అన్నమాట. సో ఈ విధంగా మనం రాస్తాం. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనము ఈ ప్రాసెస్ అంతా కూడా విఐఎం ఉపయోగించి చేయొచ్చు, నానో ఉపయోగించి కూడా చేయొచ్చు. అంటే సార్ మరి విఐ అనేది ఏంటి? అది ఓల్డ్ యాక్చువల్ గా, దాని ప్లేస్ లో కొత్తది వచ్చింది, దాని పేరు విఐఎం. బాగుంది. సరే, ఈ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి? ఇది అంతవరకు బాగానే ఉంది. ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి అంటే విఐఎం ఉపయోగించి, నానో ఉపయోగించి మనం ఏమేమి పనులు చేస్తామని మనకు అర్థమైంది. బట్ ఎలా చేయాలి వాటికి ఉపయోగించి? ఎస్, రీడ్ ద డేటా. సో ఎస్, ఫ్రాస్ క్రియేట్ ఫైల్, create files. Okay, good. Read the data inside file. Okay, read the data inside file. Yes friends, write the data. Write means what? Storing. Write the data inside file. Okay, so write, ఈ write operations లోనే update అనొచ్చు. Yes friends, update, delete. Yes, update, delete, modify, append. Yes, you can. అంటే రైట్ అంటే మనకి ఇది రైట్ అంటే ఏంది? మనకి 4 వస్తాయి. ఏమని వస్తాయి? స్టోరింగ్, స్టోర్, అప్డేట్, డిలీట్, అపెండ్. సో ఈ 4 కలిపి రైట్ అంటారు అనమాట. 4 కలిపి రైట్ అంటాం. ఎస్, రైట్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్ అంటే ఇది స్టోరీ. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్, రైట్ ఆపరేషన్ అనుకోండి. అట్లా దాని గురించి మాకు ఎప్పుడు మాట్లాడతారు సార్? కొంచెం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఇలా చేసుకోండి. సో స్టోర్ ద డేటా. వాట్ ఇస్ దిస్? స్టోర్ ద డేటా. ఎస్, ఓకే. అప్డేట్ ద డేటా. ఎస్, ఇది మీకు సింపుల్ గా అర్థమైందండి. అప్డేట్ ద డేటా, స్టోర్ ద డేటా, అప్డేట్ ద డేటా, డిలీట్ ద డేటా. డిలీట్ ద డేటా. ఎస్, అప్డేట్ ద డేటా, డిలీట్ ద డేటా. ఎస్, యాజ్ వెల్ యాజ్ అపెండ్ ద డేటా. టోటల్ గా ఎక్కడ? ఇన్సైడ్ ఫైల్. ఎక్కడ? ఇన్సైడ్ ఫైల్. ఎస్, ఇది కామన్. ఎస్, స్టోర్ ద డేటా ఇన్సైడ్ ఫైల్. ఓకే, గుడ్. అప్డేట్ ద డేటా ఇన్సైడ్ ఫైల్. గుడ్. సో డిలీట్ ద డేటా ఇన్సైడ్ ఫైల్. గుడ్. సో తర్వాత అపెండ్ అంటే ఎస్, ఇన్సైడ్ ద డేటా. ఎస్, ఇది. సో టోటల్ గా ఇదంతా ఏం సార్ అంటే నానో. ఎస్, సేమ్ థింగ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ విఐఎం ఆల్సో. సేమ్ విఐఎం రాస్తాం. ఎస్, సేమ్ ప్రొసీజర్ అంతా విఐఎం వాడుకుంటాం. చూసారా, సేమ్ ప్రొసీజర్ అంతా విఐఎం. ఇది అసలు స్టోరీ. చూసారా, ఇది అంటే నానో అయినా విఐఎం అయినా ఒకటే. అయితే ఏంటి సార్ నానోకి డిఫరెన్స్ ఏంటి, విఐఎం కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, చాలా డిఫరెన్స్ ఉంది. బట్ రియల్ టైంలో నానో కంటే విఐఎం ఉపయోగిస్తాం ఎక్కువ సమయంలో, ఎక్కువ భాగం విఐఎం ఉపయోగిస్తాం. ఎట్లా సార్? ఏం సార్ చెప్పండి. అసలు ఫస్ట్ నానో చూసి తర్వాత విఐఎం చూస్తాం. నానో చూసి తర్వాత విఐఎం చూద్దాం. సో నానోని మనం ఏమని పిలవాలంటే నానో ఈజ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఎస్, it is a GUI based tool actually. It is a GUI based tool. Yes, so ఇది దీని drawback. సో ఇదేంటిది? ఎస్, విఐఎం is a text editor tool. So it is a CLI based,
command line interface based tool. Yes, this is, very much fast, very much fast and flexible operations. We can perform flexible operations with files. With the files, flexible operations with files. Yes, compare them nano. Yes, this is what VIM. So, ఇంకో మాట చెప్పొచ్చు. VIM is a updated version of VI tool. VI tool. ఎలా చెప్పొచ్చు మనం? VIM is a updated version of VI tool. Yes, ఇది సింపుల్ గా మనం మాట్లాడవచ్చు. VIM is a updated version of VI tool. That's it. ఇది వాస్తవం. So, this is a difference, main difference between nano and GUI and graphical user interface. GUI graphical user interface mode లో ఈ టూల్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎలా ఓపెన్ చేస్తాం ఏందనేది ఇప్పుడు చూడండి. యాక్చువల్ గా చూడండి ఇక్కడ మనం ఎస్ ఫ్రెండ్స్ జస్ట్ నానో. ఓకే, గుడ్. నానో రాసిన తర్వాత జస్ట్ సింపుల్ గా మీరు ఫైల్ 1 అని టైప్ చేయండి. ఓకే, సో after typing the file 1, just press enter button press చేయండి. Press enter button. Okay, enter button press చేసిన తర్వాత write the data whatever you want. You can, yes, that means what? Write some data inside this file. Okay, so ఈ ఫైల్ లోపల కొంత డేటా రాయండి. ఓకే, రాసిన తర్వాత ఈ ఫైల్లో ఉన్న డేటాని సేవ్ చేయాలి ఫస్ట్. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎస్, చూసారా, ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, డేటా సేవ్ అవ్వాలి. ఎక్కడ? ఫైల్లో. ఎస్, దిస్ ఇస్ అవర్ ఎయిమ్ టు సేవ్ ద డేటా, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎస్, వి యూస్ ఎస్ ఫ్రెండ్స్, టు సేవ్ ద డేటా, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్ వి యూస్ సర్టన్ కీస్. ఎక్కడ? మన కీబోర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉన్నాయి మన కీబోర్డ్ లో. చెప్పాను కదా, షార్ట్ కట్ కీస్ ఉపయోగించి డేటాని సేవ్ చేస్తాం. షార్ట్ కట్ కీస్ ఉపయోగించి ఫైల్ నుంచి బయటకు వస్తాం, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే సార్, మరి డేటాని సేవ్ చేయడానికి కీబోర్డ్ లో ఏ కీ ఉంది? షార్ట్ కట్ కీ. ఎస్, షార్ట్ కట్ కీ నేమ్ ఇస్ వాట్? Ctrl+O. Ctrl+O షార్ట్ కట్ కీ. యాక్చువల్ గా Ctrl+O. 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 ఓకే సార్, మరి ఎగ్జిట్ అవడానికి ఏముంది? యాక్చువల్ గా Ctrl+X. Ctrl+X. Ctrl+X means exit. Ctrl+O means save the data inside this file. Yes, ఇలా అన్నమాట. సారీ, బాగుంది సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. మరి ఈ Ctrl+O+Ctrl+X తర్వాత ఫైల్ నుంచి మనం బయటకు వస్తాం కదా, వస్తాం అంతే. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చా? ఎస్, యూ కెన్ సీ, నో ప్రాబ్లం. తర్వాత డేటాని మోడిఫై చేయొచ్చా? ఎస్, యూ కెన్ ఆల్వేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నానో ఉపయోగించి చూడొచ్చు. సార్, ఫైల్లో ఉన్న డేటాని క్యాట్ ఉపయోగించి కూడా చూడొచ్చు కదా, మీరు చెప్పారు కదా. ఎస్, యూ కెన్ ఆల్సో సీ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ బై యూజింగ్ క్యాట్ కమాండ్. ఎస్, హౌ? జస్ట్ సింపుల్ క్యాట్ ఫైల్ 1, దట్స్ ఇట్, అంతే. అంటే నువ్వు ఫైల్లో ఉన్న డేటాని చూడడానికి క్యాట్ అయినా వాడుకో, లేదా నానో వాడుకో. నానో ఫైల్ 1 అని చెప్పు. ఎస్, ఫైల్ 1 లో డేటా ఎక్సలెంట్ గా మీకు కనిపిస్తుంది. క్యాట్ ఫైల్ 1 లో ఉన్న డేటా కనపడింది. అంటే క్యాట్ ఫైల్ 1 అంటే ఫైల్ 1 లో డేటా కనిపించింది, బట్ అది టెర్మినల్ మీద కనిపించింది, టెర్మినల్ మీద. మరి నానో ఫైల్ 1 అంటే టెర్మినల్ కాదు, ఒక ఫైల్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఫైల్ లోపల ఉన్న డేటా చూడొచ్చు. మోడిఫికేషన్ చేయొచ్చండి, చేసుకో. డిలీట్ చేయొచ్చండి, చేసుకో. అట్లా మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఎప్పుడు నానో. బట్ ఇక్కడ మాత్రం పాసిబుల్ అవ్వదు, జస్ట్ టెర్మినల్ మీద డిస్ప్లే అయింది అంతే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎడిట్, డిలీట్ ఎనీథింగ్, నాట్ పాసిబుల్. ఎస్, క్యాట్ కమాండ్. నానో అయితే ఎస్, యూ కెన్, అలాగనమాట. సో సరే, చూద్దాం. జనరల్ గా సేవ్, Ctrl+O ఇది. అయితే ఇక్కడ మనకి ఏం జరిగింది ఏందనేది మనం సర్వర్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? సర్వర్లోకి వెళ్ళి, అంటే మనం లైనక్స్ మిషన్ అనేది ఒకటి తయారు చేద్దాం. AWSకి వెళ్ళి, ఎస్, AWSకి వెళ్ళి అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో సైన్ ఇన్.
sign in. Okay. So EC2. Launch instance. Okay. Just okay. So create a server. Yes, Kumar and yes, Sri Krishna. Server creation lo problem doubts ఏమైనా ఉన్నాయి మీకు లేదుగా server creation లో server 1. Yes. Okay, good. So again, మనకి 1 core CPU, 1 GB RAM. తర్వాత create a key pair. So log January. Launch instance. Okay. Patti. Okay. Krishna. Krishna. Load. January. Yes. Okay, good. So login as EC2-user. EC2-user. Yes. Okay. Now you log into server. Okay. As a EC2 user గా లాగిన్ అయ్యారు. ఓకే. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులో నేను చెప్తాను ఏమని నానో ఎస్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా నానో ఫైల్ 1 కొడుతూ వచ్చేసింది. ఓకే. సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైనక్స్, వెల్కమ్ టు డెవాప్స్, వెల్కమ్ టు సంథింగ్ AWS అయిపోయింది. సో ఇప్పుడు డేటా నేను రాసిన తర్వాత సేవ్ చేయాలని చెప్పాను చూసారా ఇక్కడ సేవ్ చేయాలంటే కంట్రోల్ ఓ అంటే మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చేసి చెప్పాను కదా ఇది GUI బేస్డ్ టూల్ అని అందువల్ల ఇది కనపడదు ఇది సరే GUI బేస్డ్ టూల్. ఎస్ GUI బేస్డ్ అంటే ఇది యాక్చువల్ ఇలా కనిపించింది. ఇక్కడ మనం షార్ట్ కట్లు ఉపయోగించవచ్చు యాక్చువల్గా. సో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఓ. ఎస్ కంట్రోల్ ఓ చూసారా. ఓకే కంట్రోల్ ఓ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి చూసారా. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తేనే ఆ ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎంటర్ బటన్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ X టైప్ చేశారా పొరపాట్లు కూడా అది సేవ్ అవ్వదు. ఎస్ రిస్క్ చేసేది అన్నమాట. అందుకోసం మీరు ఏం చేయాలా ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఎంటర్ బటన్ మీన్స్ వాట్ ప్లీజ్ కంప్లీట్ ద యాక్షన్ అని మనం చెప్పాలి దానికి. అప్పుడు అది కంప్లీట్ చేసేది యాక్షన్. ఇక్కడ చూసారా ఫైల్ నేమ్ టు రైట్ ఫైల్ 1. ఎస్ అన్నమాట. అంటే జస్ట్ గివ్ కన్ఫర్మేషన్ by typing enter command by hitting the enter command. That's it. Just hit the enter. చూసారా write 4 lines. That's it. That means what 4 lines has been written into this file 1. That's it. 4 lines has been writing into this file 1. ఓకే అయిపోయింది. తర్వాత ఫైల్ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ X చూసారా ఫైల్ నుంచి బయటకు వచ్చేసి అట్లా. సరే మళ్ళీ ఫైల్లో ఉన్న డేటా చూడాలంటే మళ్ళీ నానో ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ ఇలా. మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. కొంత డేటా యాడ్ చేసుకో నీ ఇష్టం. మళ్ళీ సేవ్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్ కంట్రోల్ X. ఎస్ సేవ్. తర్వాత మళ్ళీ ఎంటర్ కంట్రోల్ X. సో ఇలాగా మనం చేయొచ్చు. ఇది నానో. మరి నానో కాకుండా మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఒకటి చూస్తే చూడండి నానో లేదనుకోండి నానో లేదు. ఓకే సో నానో కాకుండా మనకి ఇంకోటి ఉంది దాని పేరు విఐఎం. సో విఐఎం అంటే ఏంటి అసలు రియల్ గా విఐఎం అంటే మనం చెప్పాం. విఐఎం ఈజ్ ద పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ ఇన్ లినక్స్. ఎస్
It is used to create a files, delete the data, update the data, modify the data, append ఏదైనా సరే చేయొచ్చు. అయితే ఇది విఐ అనే టూల్ కి ఎక్స్టెన్షన్, అప్డేటెడ్ వర్షన్. ఓకే, బాగుంది. మరి దీని ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి? ఒక ఫైల్ తయారు చేయాలంటే ఎలా ఉంటాయి అంటే చూడండి. యాక్చువల్ గా మనకి విఐఎం రాస్తాం. ఓకే, తర్వాత సింపుల్ గా ఫైల్ 1 రాస్తాం. ఓకే, ఎక్సలెంట్. తర్వాత ఏంటి? ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, write some data, just write down some data. ఓకే, చేసాం, రైట్ చేసాం, అయిపోయిన తర్వాత మరి సేవ్ చేయాలి కదా. ఎస్, సేవ్, డేటాని సేవ్ చేయాలా. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ డేటాని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, సేవ్ ద డేటా, ఎక్సలెంట్, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే, డేటాను సేవ్ చేయాలా, ఫైల్ నుంచి బయటికి రావాలి. మరి ఎలాగా? హౌ? సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎలాగా? ఏం లేదు, సింపుల్ గా దానికి వాడు ఒకటే ఒక కమాండ్ ఇచ్చాడు. ఆ కమాండ్ టైప్ చేస్తే చాలు. జస్ట్ ఎక్స్ :x, దట్స్ ఇట్. :x అంటే ఏంది? డేటా సేవ్ అవుతుంది, ఫైల్ నుంచి మనం బయటకు వస్తాం. జస్ట్ :x అంతే, అంతే. ఫైల్ 1 రాయాలి, ప్రెస్ ఎంటర్ బటన్, సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, :x అయిపోయింది. అయితే దీనికి విఐఎం అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు వాడు. విఐఎం వాడు ఏం చెప్పాడంటే, బాబు విఐఎం ఫైల్ 1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే నేను నిన్ను ఎలో చేయను రాసుకోవడానికి. ఎస్, ఐ డోంట్ వాంట్ టు ఎలో. ఎస్, దెన్ వాట్ షుడ్ ఐ డూ? సింపుల్, నువ్వు ఎప్పుడైనా సరే విఐఎం రాసి ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ నొక్కిన తర్వాత అది రైటింగ్ చేయడానికి పనికిరాదు. దట్ మీన్స్ వాట్, ఏదైనా రాయటానికి ఆ ఫైల్ పనిచేయదు. ఎందుకంటే ఆ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ లో ఓపెన్ అయ్యింది. ఓహో, కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయ్యింది. ఎప్పుడైతే ఆ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిందో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎనీ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. దట్ మీన్స్ దిస్ ఫైల్ ఓపెన్ విత్ కమాండ్ లైన్ మోడ్. ఎప్పుడు? బై డిఫాల్ట్, వెన్ ఎవర్ యూ type file 1, yes, this file will be opened with command line mode only for the first time. Yes, okay, బాగుంది. మరి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, కమాండ్ లైన్ మోడ్ వచ్చింది కదా, కమాండ్ లైన్ మోడ్ నుంచి మళ్ళీ ఇదిగో డేటాని ఇన్సర్ట్ చేసే మోడ్లోకి మనం రావాలి, డేటాని రాసే మోడ్లోకి మనం రావాలి. అందుకు వాడేం చెప్పాడంటే, డేటాని నువ్వు రాయాలనుకుంటున్నావు కదా, డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రెస్ ఐ చేయమన్నాడు. ఐ మీన్స్ వాట్? ఇన్సర్ట్. ఐ మీన్స్ ఇన్సర్ట్ చేయమన్నాడు. ఎస్, ఇది స్టోరీ, ఇన్సర్ట్ చేయమన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ప్రెస్ ఐ. అయిపోయింది. ప్రెస్ ఐ తర్వాత అప్పుడు మనం రాసుకోవడం మొదలు పెట్టాలా. ఇలా 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 రాస్తాం, అంతే. మరి రాసిన తర్వాత దానికి సేవ్ డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్ అని రాసే కదా, అది వర్కౌట్ అయిద్దా? :x కొడితే అవ్వదు. ఎందుకనంటే ఎప్పుడైనా సరే నువ్వు వెన్ ఎవర్ యూ ప్రెస్ ఐ ఆప్షన్, ఎస్ ఐ కీ, దెన్ ద ఫైల్ గోస్ టు, ఎస్ ఫ్రెండ్, ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. దట్స్ ఇట్. ఇన్సర్ట్ మోడ్ లో ఉంటుంది ఆ ఫైల్. ఇక ఈ ఫైల్ ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు డేటాని రాసుకోవడానికే పనిచేసింది ఇది, వేరే దానికి పని చేయదు. వేరే ఆపరేషన్స్ ఈ ఫైల్ మీద చేస్తానంటే అది ఒప్పుకోదు. ఎస్, ఐ డోంట్ వాంట్ ఎలో అంటది. ఎవరు? ఇది. అందుకోసం ఏంటంటే, అంటే నేనేమంటానంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒక ఫైల్ విఐఎం రాసి ఫైల్ 1 అని రాసిన వెంటనే, ఎస్ ఫ్రెండ్స్, నువ్వు ప్రెస్ ఎంటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. ఎస్, కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత, కమాండ్ లైన్ మోడ్ లో ఉంటే మనం ఈ ఫైల్లోకి ఎటువంటి డేటా రాయలేం. ఎస్, నో డేటా రైటింగ్, నో రైటింగ్. ఓకే, బాగుంది. మరి డేటాని రాయాలంటే, అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఫైల్లో నేనేం చేయాలా? ఎస్, ప్రెస్ ఐ. ప్రెస్ ఐ. అయిపోయింది. ప్రెస్ ఐ బటన్ ప్రెస్ చేయి. అప్పుడు ఏమైంది తెలుసా? ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. అయిపోయింది. మరి ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన తర్వాత నేనేం చేయగలను? ఎస్, ఐ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఐ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే,
డేటా అంతా రాశారు. రాసిన తర్వాత నేనేమనుకుంటున్నాను, డేటా సేవ్ అవ్వాలి డేటా సేవ్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ ఫైల్ నుంచి బయటికి రావాలి. ఇది నా ఎయిమ్. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? ఎస్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా ఇది డేటా సేవ్ చేయి, తర్వాత ఫైల్ నుంచి బయటికి రా, ఫైల్ ఎగ్జిట్. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చూస్తే అప్పుడు కోలనెక్స్ కనపడింది. అయితే కోలనెక్స్ కనపడింది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇన్సర్ట్ మోడ్ లో ఉంది కదా, ఈ కోలనెక్స్ పనిచేయదు. ఓకే, కోలనెక్స్ పనిచేయాలంటే మరి ఏం చేయాలి నేను? వాట్ షుడ్ ఐ డూ? అగైన్ we need to go back to command line mode. Yes, we need to go back to command line. మళ్ళీ command line mode కు రావు. command line mode. Yes, చూసారా, ఇక్కడ కమాండ్ లైన్ మోడ్ ఉంది, ఇక్కడ కమాండ్ లైన్ మోడ్. అప్పుడు మాత్రమే ఈ కమాండ్స్ కోలనెక్స్ అయినా ఇంకోటైనా ఆల్ విల్ బి వర్క్డ్ అవుట్. బట్ ఎనీవే ఈ కమాండ్ లైన్ మోడ్ ఫస్ట్ ఓపెన్ అయిద్దని చెప్పారు. ఓకే సార్, అంటే బై డిఫాల్ట్ ఓపెన్ అయితే విఐఎం నానో ఫైల్ 1 కొట్టిన వెంటనే ఎస్, బై డిఫాల్ట్ గా విఐఎం ఫైల్ 1 అని టైప్ చేసిన వెంటనే అది ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత నేనేం చేయాలి? ప్రెస్ ఐ ప్రెస్ చేయండి. ఓకే, అది ఇప్పుడు ఏం జరిగింది? ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ఎస్, ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు ఏ డేటా అయినా ఎంటర్ చేయి, నో ప్రాబ్లం, అది యాక్సెప్ట్ చేసిద్ది. అర్థమైంది? యాక్సెప్ట్ చేసిద్ది. కానీ రాసి నా దగ్గర అంతా అయిపోయింది, ఇక అవసరం లేదు నాకు. ఎస్, ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. బిఫోర్ ఎగ్జిట్ ఐ వాంట్ టు సేవ్. Yes, I want to save this data before exiting this file. అంటే డేటాని సేవ్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంది. ఎస్, ఏంటది? :xi. ఓకే, ఫైల్ నుంచి బయటికి రావాలంటే మనకు ఒక కమాండ్ ఉంది. అదేంటది? :xi. డేటాని సేవ్ అయితే :x. డేటా సేవ్ అయితే ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు మరి మీరు ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయటం వరకు చెప్పారు. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్ రావాలంటే ఇక్కడ ఏం ప్రెస్ చేయాలి? అది చెప్పాలి కదా. ఎస్, ఫస్ట్ కమాండ్ లైన్ మోడ్ ఉంటుంది. కమాండ్ లైన్ లో నుంచి ఇన్సర్ట్ మోడ్ లో రావడానికి ప్రెస్ చేసాం. అప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చాను, మొత్తం రాసుకున్నాను. ఇప్పుడు అగైన్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు కమాండ్ లైన్ మోడ్. వాట్ షుడ్ ఐ డూ? అది క్వశ్చన్. అప్పుడు గో బ్యాక్ టు కమాండ్ లైన్ మోడ్ చేయాలంటే నువ్వు ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ESC ఎస్కేప్ కీ. ప్రెస్ ద ఎస్కేప్ కీ ఇన్ యువర్ కీబోర్డ్. నీ కీబోర్డ్ లో ఉన్న ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే ఏమైంది? వెంటనే అది కమాండ్ లైన్ మోడ్ కి వచ్చేసింది. ఎస్, వెంటనే అది కమాండ్ లైన్ మోడ్ కి వచ్చేస్తుంది. అంతే, ఆ ఫైల్ కమాండ్ లైన్ మోడ్ కి వచ్చేస్తుంది. కమాండ్ లైన్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కమాండ్ ఎంటర్ చేయి, ఈజీగా సక్సెస్ అవుతావు, లేకపోతే అవ్వవు. అంతేనా? సో ఇది స్టోరీ. అంటే ఫస్ట్ స్టోరీలో ఎస్ ఫ్రెండ్స్, whenever you open any file, the file goes to command line mode. Whenever you open any file, the file goes to command line mode. The file opens with command line mode. Yes, good, బాగుంది. సరే, ఓకే. సో మీరు ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలంటే ఎస్, ఇఫ్ యు వాంట్ టు open this file as insert mode, then what should I do? Yes, okay. సరే, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ లో నుంచి ఎస్, ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్ నుంచి కమ్ అవుట్, పైకి అదే బయటికి రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఎస్, 4. సో ఇఫ్ యు వాంట్ టు save the data and exit from the file, then what should I do? ఇది ఈ ఆన్సర్లు తెలిస్తే చాలు. ఇక్కడ ఏంటిది? ఒక ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ లో ఓపెన్ అయింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో రెండోది ఏంటి క్వశ్చన్ అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్స్ యాజ్ ఇన్సర్ట్ మోడ్, ఈ ఫైల్ ని ఇన్సర్ట్ మోడ్ లో ఓపెన్ చేయాలంటే ఎస్, అప్పుడు నువ్వు ప్రెస్ PRESS ప్రెస్ ఐ ప్రెస్ చేసి చాలు, ఇంకేముంది, ఐ ప్రెస్ చేస్తే చాలు. ఓకే, బాగుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, అంటే కదా ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు యూ కెన్ రైట్ ద డేటా. ఎస్, వీ కెన్ రైట్ సమ్ డేటా, దట్స్ ఇట్. బట్ ఇక్కడ మాత్రం లేదు. ఎందుకు లేదు ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు లేదు అంటే
ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద డేటా అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఎస్ ఫ్రెండ్స్, నువ్వు కమాండ్ ఉపయోగించాలి. కమాండ్ ఉపయోగించాలంటే ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి రావాలి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫైల్, అర్థమైందా, ఫ్రమ్ ద ఫైల్ as an insert mode, then what should I do? Simple logic. Just press escape key. అంతే అయిపోయింది. దట్స్ ఇట్. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇన్సర్ట్ మోడ్ లో నుంచి కమాండ్ లైన్ మోడ్కి వస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, కమాండ్ లైన్ మోడ్కి వచ్చిన తర్వాత జస్ట్ ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ టైప్ కోలనెక్స్. ఎస్ అయిపోయింది. కోలనెక్స్ టైప్ చేస్తే ఏమైంది, ఎస్ ద ఫైల్ విల్ బి సేవ్డ్ and you come out from the, yes friends, you come out from the file. That's it. That means exit from the file. It is story actually. First a command line mode open అయింది. దాన్ని ఇన్సర్ట్ మోడ్ లోకి తెచ్చుకోవాలంటే ప్రెస్ చేయాలి. అప్పుడు ఐ ప్రెస్ చేసిన ఇన్సర్ట్ మోడ్ లో ఏదైనా డేటాని టైప్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ రైటింగ్ ద డేటా, ఎస్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, జస్ట్ ప్రెస్ ఎస్కేప్ కీ. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే రైట్ మోడ్ లో ఉన్నదాన్ని ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నది, ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నది కమాండ్ లైన్ మోడ్కి వస్తుంది అంతే. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద డేటా అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఎస్ ఇప్పుడు కోలనెక్స్ వాడాలి. కమాండ్ లైన్ మోడ్కి వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. రెండో స్టెప్ లో చేస్తే ఏం కాదు. రెండో స్టెప్ లో ప్రెస్ అయ్యి ఇన్సర్ట్ మోడ్, ఎస్ యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, నో ప్రాబ్లం. ఇది మాత్రం మూడోది ఏంటి, ఎస్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, జస్ట్ ప్రెస్ ఎస్కేప్ కీ. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్, ఎస్. సో దానికి ఎట్లా చేయాలా చూడండి. యాక్చువల్గా ఇది సర్వర్. ఓకే, సో దీంట్లో విఐఎం ఫైల్ 2 పెడదాం. విఐఎం ఫైల్, ఎస్ ఇది యాక్చువల్గా ఏంటిది. ఓకే, విఎం ఫైల్ 2 టైప్ చేసాం. చేసిన వెంటనే ప్రెస్ ఎంటర్ కొట్టండి. ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఓపెన్ అయింది ఒక ఫైల్. ఇది ఫైల్ 2 అనేది న్యూ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు రాయటానికి ట్రై చేసావు అనుకో, రాయదు, అది వర్కౌట్ అవ్వదు. అందుకోసం నువ్వేం చేయాలా, ఎస్ ఫ్రెండ్స్ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ బటన్ అనేది ప్రెస్ చేశాను, చూడండి ఇన్సర్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేశాను ఇక్కడ మారిపోతుంది చూడండి. ఎస్ ఐ, చూసారా ఇన్సర్ట్ మోడ్, అది అంటే ఇది ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది ఫైల్ అని అర్థం. ఎస్, అప్పుడు నువ్వు యూ కెన్ రైట్ ఎనీ డేటా. అంటే ఇది నానో లాంటిది కాదు. వెల్కమ్ టు, ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైనక్స్. అట్లా చూసారా. అంటే దీని అర్థం ఏంటి, ఇన్సర్ట్ మోడ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం డేటాని ఎంటర్ చేయగలం, అదర్వైజ్ ఫైల్లో డేటా ఎంట్రీ అవ్వదు. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి వచ్చేయాలన్నమాట. వస్తే గానీ మనం ఏది చేసినా, అంటే డేటాని సేవ్ చేయాలన్నా, ఎస్ ఫైల్ నుంచి బయటికి రావాలన్నా ఇన్సర్ట్ మోడ్ లో ఉంటే ఏం చేయలేము. ఇన్సర్ట్ మోడ్ లో ఉంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఇన్సర్ట్ మోడ్, it is possible to write some data that inside your file. That's it. If you are in insert mode, if your file is in insert mode, yes you can. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కీ, చూసారా ఇది ఇన్సర్ట్ కదా, ఎస్కేప్ కీ ప్రెస్ చేసి చూడండి, చూసారా అయిపోయింది, బయటకు వచ్చేసి ఎస్కేప్ కీ. దట్స్ ఇట్ ఓవర్. సో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కోలనెక్స్ కొట్టండి. కోలనెక్స్ ప్రెస్ ఎంటర్ బటన్, బయటకు వచ్చేసాం అట్లా. సో ఫైల్ 2 లో ఏమైనా ఉందో చూసుకోవాలంటే మళ్ళీ కామనే, మనకు తెలుసు ఏమని, క్యాట్ ఫైల్ 2, చూసారా టెర్మినల్ మీద కనిపించింది. కాదు విఐఎం ఫైల్ 2 కొట్టండి, క్యాట్ వద్దు, మేము టెర్మినల్ మీద చూసుకోవద్దు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, విఐఎం ఫైల్ ప్రెస్ ఎంటర్ బటన్, డేటాను చూసుకోవచ్చు. సో దీంట్లో ఉంది డేటా, బట్ డేటా రాయాలంటే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్ మళ్ళీ సంథింగ్. చూసారా
ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. ఇవి యాక్చువల్గా అంటే ఇక్కడ ఇలా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్, చూసారా, ఎస్కేప్ వచ్చేసి తర్వాత మనం కోలనెన్స్. సో మనం డేటా చూడాలంటే క్యాట్ ఫైల్ 2 అట్లా. సో ఈ విధంగా మనం చేయొచ్చు ఈజీగా. క్యాట్ నేను అంటే ఇది అర్థమైందా మీకు? 9:30కి వస్తారు మీరు రియల్గా? ఓకే సార్, 9 అయినా పర్లేదు. 9కి పెడదాము. 9:30 మీ ఇష్టం. 9:30 అంటే 9:30, 9 అంటే 9. 9 ఓకే సార్. 9కి పెడదామా? 9కి పెడదాం సార్. ఓకే సార్. 9 అయితే ఏంటంటే మీకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటది. అంటే మీకు ఏదైనా పనులు ఉండి నిద్ర వస్తూ ఉంటది మళ్ళీ. అవును సార్. 9కి పెడదాం. 9కి ఈజీగా. ఇప్పుడు జస్ట్ ఒక రెండు టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, టెక్స్ట్ ఎడిటర్ టూల్స్. అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఇక రేపటి నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్దాం, ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఓకే, నేను ఎగ్జాక్ట్ 9 9 కంటే ముందు బ్యాచ్ ఉంది కదా సార్, అంటే 9కి స్టార్ట్ అవుతుంది. అది వేరే బ్యాచ్. 9కి స్టార్ట్ అవుతుంది ముందే. అది వచ్చేసి 8కి స్టార్ట్ అవుతుంది. అదే సార్, 8 to 9 ఉండేది సార్. 8 to 9 తర్వాత మీకు తీసుకుంటాం, సరిపోతుంది. ఓకే సార్. అది బెస్ట్ కదా, ఫాస్ట్ గా అయిపోద్ది. ఇక ఇప్పుడు 9:30 కల్లా మేము క్లోజ్ చేయొచ్చు. 9 అంటే 10 కల్లా 10. అప్పుడు 10 అయితే ఇబ్బంది ఉండదు, నిద్ర రాదు. ఇక అవును సార్. 10 అయితే నిద్ర రాదు, ఈజీగా ఉంటుంది. మనకు కూడా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది యాక్చువల్గా. అవును సార్. ఎక్కువ టైం ఉన్న కాన్సన్ట్రేషన్ కుదరదు. లైనక్స్ కమాండ్స్ కదా, పిచ్చి పట్టినట్టు అయితే బోర్ అవును కొట్టేది అనమాట కమాండ్స్. అయితే 3వ చాప్టర్ నుంచి ఇంకా మీరు బోర్ రాదు యాక్చువల్గా. ఫస్ట్ సెకండ్ చాప్టర్ కొంత, 3వ చాప్టర్ నుంచి మీకు ఎక్సలెంట్ గా అర్థమైంది కాన్సెప్ట్ లో. సార్ మీకు పాసిబుల్ అవుతే 8:30 అయినా ఓకే సార్ మాకు. అంటే 8:30కి ఇది ఉంది, AWS క్లాస్ ఉంది, అందుకోసం. ఓకే సార్, మీరే చెప్తారా సార్? AWS క్లాస్ నేనే చెప్పేది మరి. ఓకే సార్. AWS లైనక్స్ డెవాప్స్ మన స్పెషలైజేషన్ అది మొత్తం. ఓకే సార్. సో అది మీరు AWS కూడా మీరు వినాలంటే వినండి 8 గంటలకి. మీరు వినగలరా? వినగలం సార్, బట్ ఆవిడ లింక్ పంపట్లేదు సార్ మాకు. పంపిస్తే నేను చెప్తాను ఆగండి, భలే వాళ్ళు. అదేం లేదు, నథింగ్. నేను చెప్తాను ఆగండి మొత్తం. ఓకేనా? ఓకే చెప్పి సార్. నేను పంపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, మాకు ఆన్సిబుల్ కవర్ అవుతుందా సార్ ఇందులో? ఎక్సలెంట్ గా కవర్ అయితే యాన్సిబుల్, డౌట్ లేదు అందులో. ఓకే నో సార్. డౌట్ ఎట్ ఆల్. యాన్సిబుల్ ఎక్సలెంట్ కవర్ అయితే. యాన్సిబుల్, టెరాఫార్మ్, స్క్రిప్టింగ్, యాజ్ వెల్ యాజ్ క్యూబర్నెటిస్, డాకర్, CI/CD, గిట్ హబ్. CI/CD లో మనకి మొత్తం కంప్లీట్ సెటప్ అంతా రెడీ చేస్తాం. ఏది అంటే కంప్లీట్ సెటప్ ఇన్ ద సెన్స్ వాట్, టోటల్ గా గిట్ హబ్, మావెన్, తర్వాత టామ్ క్యాట్, తర్వాత నెక్సస్, జెంకిన్స్, సోనార్ కిట్ తో సహా మొత్తం కవర్ చేసి పడేస్తాం టోటల్ గా. యాన్సిబుల్ ఈజీ కవర్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే సార్. నో ప్రాబ్లం. సార్ కొంచెం ప్రాపర్ గా ఆవిడని మాత్రం నేను మెయింటెనెన్స్ చేస్తాను. రేపటి నుంచి మీకు అదేం ప్రాబ్లం రానికుండా నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్, సీ యూ టుమారో. బాయ్.